ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందాం. రమణారెడ్డి శాంతమ్మ చేతుల మీదుగా అందించుటే కాక కాంతమ్మ తల్లి ఆ సుగాల శక్తిని అణచివేసి సుగాల శక్తి గుండెలపై తిష్టవేసి కూర్చొని అదే ప్రదేశమున వెంకయ్య స్వామి విగ్రహ ప్రతిష్టను గావించి దుష్టగ్రహ పీడితురాలైన ఆ సుగాల శక్తిని అంతమొందించినది అమ్మ కాంతమ్మ తల్లి. ఆ దుష్టగ్రహ సుగాల శక్తి తను పారిపోతూ, నన్ను తరిమేస్తారా, నన్ను అంతం చేస్తారా అని అరుస్తూ భయంకరముగా కేకలు పెడుతూ పరుగులు తీసిన వైనము ఆ చుట్టుపక్కల వారిని బీతావహులను చేసినది. శక్తిని కోల్పోయి పారిపోయినది. అలా ఆదిపరాశక్తి స్వరూపమైన అమ్మ కాంతమ్మ తల్లి లీలలు, ఆ లీలా వినోదాలు చూసిన చుట్టుకుంట పరిసర ప్రాంతాల వాసులు ఎందరెందరో తిల్లకితులైనారు. అమ్మను చూసి పులకితులైనారు. అమ్మను చూచి పులకించిపోయారు. లీలామానుష గ్రహీత అమ్మ కాంతమ్మ తల్లి అని జేజేలు పలికేరు, చేతులెత్తి మ్రొక్కేరు. ఈరోజు ఆ గ్రామము పెద్దల కాలము నాటి వారు నిర్మించిన సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయము, వెంకయ్య స్వామి వారి దేవస్థానములతో పూజలు వ్రతాలు అతి వైభవముగా జరుపుకుంటూ వెంకయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవములలో పాల్గొంటూ హాయిగా ప్రశాంతముగా జీవనము సాగించున్నారు. ఆ ఊరి వారి కర్మలను తొలగించుటకు కాంతమ్మ తల్లి కొత్త చీరలను తెప్పించి ముక్కలు ముక్కలు చించి వెంకయ్య స్వామి గుండములో వేసి కాల్చినది. చుట్టుకుంట గ్రామ ప్రజలను ఎన్నో రకముల ఈతి బాధల నుండి తొలగించినది. గొలగమూడి వెంకయ్య స్వామిని తను తాతయ్య పెద్దయ్య అని పిలుచుకుంటారు కదా. ఆ స్వామిని మరువలేని విధముగా రోసమ్మ కోరిక మేర రమణారెడ్డి శాంతమ్మ ఆధ్వర్యంలో వెంకయ్య స్వామిని చుట్టుకుంట ప్రజలకు అందించినది అమ్మ కాంతమ్మ తల్లి. రమణారెడ్డి గారికి చిరపరిచితుడైన వెంకయ్య స్వామి భక్తుడు బాలాజీరావుపేట నివాసుడైన రమణయ్యను ఆ దేవస్థానమునకు పూజారిని చేసినది. వెంకయ్య స్వామి శిష్యునిగా స్థానము పొందలేని రమణయ్యకు వెంకయ్య స్వామి సేవకు పాత్రుని చేసినది, పూజారిని చేసినది. అలా బాలాజీరావుపేట నివాసి గుత్తా రమణయ్యను వెంకయ్య స్వామి వారికి సేవకునిగా పూజారిగా నియమించి రమణయ్యకు తన మనసులోని బాధను తొలగించి సంతృప్తిని మిగిల్చినది. అది మొదలు 1988 సంవత్సరం నుండి గుత్తా రమణయ్య వెంకయ్య స్వామి సాధకునిగా, పూజారిగా, స్వామి సేవకునిగా నుండి రమణయ్య స్వామిగా పిలువబడినాడు. 1988 నుండి కూడా ఇలా రమణయ్య కొనసాగి 2024 ఫిబ్రవరి మార్చి వరకు కూడా స్వామి సేవలో పూజలు అందించినాడు. దాదాపు గత 37 సంవత్సరములలో ఆ గుడిలో స్వామి సేవలో తరించినాడు. అపారమైన సేవలు స్వామివారికి అందించినాడు. ఇప్పుడు అలానే కొనసాగుతున్నాడు. ఆయన వయస్సు ఈరోజు 82 సంవత్సరములైనా కూడా సుబ్రహ్మణ్యం అనే చుట్టుకుంట గ్రామస్తుని చేత కొన్ని సహకారాలు తీసుకుని ఆలయ పెద్దగా అక్కడనే కాలం గడుపుతున్నాడు. 2024 సంవత్సరంలో రోసమ్మ కాలం చేసినారు. రోసమ్మ కాలం చేసిన తరువాత ఈ సుబ్రహ్మణ్యం కూతురైన దేవసేనమ్మ వెంకయ్య స్వామివారి దేవస్థాన కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ
ఓంకారి కాంతమ్మ. ఇలా మరువరాని మహిమాన్వితమైన అమ్మ కాంతమ్మ తల్లి లీలలు ఎన్నో విధములుగా, ఎన్నో పర్యాయముల ఎక్కడెక్కడో తమ భక్తులకు, వెంకయ్య స్వామి భక్తులకు, పురజనులకు, పట్టణవాసులకు కూడా ఈ మహాతల్లి అందించి ఎవరికి వారుగా వారి కుటుంబాలను సరిచేసిన ఈ కాంతమ్మ తల్లి యొక్క లీలలు అమోఘము, అపూర్వము. ఇదిగో వినండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవి. ఆ ఆ జగజ్జనని లోకమాత కాక్షాయిని నీ లీలలు ఇలానే కొనసాగించాలని, నీవు చాటుకుపోయిన తర్వాత కూడా అలానే మాతో మెలుగుతూ ఈ చరిత్రకు నీవే ఒక పునాది అయ్యి నీ చరిత్రను రాయించుకుంటున్న తల్లి నీకు వందనం. నేను నీ విజయభాస్కరుడను, మీ విజయభాస్కరుడను. నన్ను మరువరు కదా, మన్నించండి తల్లి.